10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పై తరగతులకు జాయిన్ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మండల విద్యాశాఖ అధికారులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్తో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముందుగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా ఎంఈఓలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ విద్యా సంవత్సరం మెరుగుకు సలహాలు, సూచనలు అందించారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులను డిగ్రీ చదివే ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధికారి మాధవితో పాటు అకాడమిక్ మానిటర్ అధికారి సుదర్శన్ మూర్తి, గణాంక అధికారి నవీన్, సంబంధిత ఎంఈఓలు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద మండలి పాప పెట్టలు ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా ఒక యావరేజ్ 500 అనేసరికి 500 మందికి మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఇది నాకు ఎంత తొందరగా ఇస్తే, నేను ఒకవేళ సీట్స్ వాళ్ళ తక్కువ ఉంటేనైనా నేను సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో 1-2 days అయిపోయింది కాబట్టి 1 weekలో వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఏ కాలేజ్కి జాయిన్ కావాలని. సో మోస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మండల్ లెవెల్లో సో మీరు ఒకటి వర్కౌట్ చేయండి. ఏమి అనేసి అంటే ఇప్పుడు మనకి గ్రూప్ వైజ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.